హలో మేడం బంగారమ్స్ ఎలా ఉన్నారు అందరూ? డీనో అన్న వచ్చేసాడు. నిసాన్ మ్యాగ్నైట్ కొత్త లాంచ్ స్టేజ్ నుంచి మీకోసము నిసాన్ మ్యాగ్నైట్ ఒక ఫస్ట్ లుక్ ప్రివ్యూ తీసుకురావడానికి. సో మీరు చూడొచ్చు, అసలు స్టేజ్ పైన ఉన్నాము. ఇక్కడ లాంచ్ స్టేజ్ ఇందాకనే జరిగింది. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఏదైతే అప్డేట్స్ ఇచ్చారో చాలా వరకు దాంతోపాటు ప్రైస్ అనేది ఎటువంటి మార్పు లేదు. అది పెద్ద ఐసింగ్ ఆన్ ద కేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్స్టీరియర్ ఇంటీరియర్ డిజైన్ కానివ్వండి, ఫీచర్స్ కానివ్వండి, సేఫ్టీ ఫీచర్స్ ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్తో పాటు వస్తుంది. ఇవన్నీ కలిపి కూడా వాళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేయకుండా సేమ్ ప్రైస్ 5.99 lakhs స్టార్టింగ్ ప్రైస్ పెట్టారు. అది హైలైట్ అనమాట. మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి నిసాన్ మ్యాగ్నైట్ అనేది లోగో కనిపిస్తుంది. అండ్ మనకి టైర్స్ అనేది ఇక్కడ 185/60 or 16 inch వీల్స్ అనేది డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అనేది కనిపిస్తుంది. అండ్ sub 4 meter కాంపాక్ట్ ఎస్యూవీ కింద వస్తుంది. ఇది మనందరికి తెలిసిన విషయం. అండ్ వెనకాల డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేయలేదు. అండ్ లోపల మీరు చూసినట్టయితే ఇదైతే లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అండి. జస్ట్ మీకు ఇంటీరియర్ అనేది ఒక ఇది ఇస్తున్నాను. రైట్ హ్యాండ్ డ్రైవ్ అనేది అటు సైడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు సీట్స్ ఇవన్నీ కూడా టెక్స్చర్ అనేది చాలా చక్కగా ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. సో ఎక్స్టీరియర్ అనేది ఇక్కడ నుంచి మీకు చూపించేస్తాను. ఎందుకంటే ఇది కొంచెం ఖాళీగా ఉన్నది. అండ్ రేర్ బంపర్ డిజైన్ కానివ్వండి, ఇంటిగ్రేటర్ స్పాయిలర్ కానివ్వండి, షార్క్ ఫిన్ యాంటెనా ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. వెనకాల టైల్ ల్యాంప్ డిజైన్ అనేది ఈ పరంగా ఇవ్వబడింది. సో ఇంటర్నేషనల్ మార్కెట్కి చేసిన లాంచ్ ప్లస్ మన ఇండియన్ మార్కెట్కి మేడ్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్ అనే మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్తో పాటు చేయబడుతుంది. అండ్ బానెట్ అనేది ఓపెన్ చేసేసారు. అండ్ దీంట్లో పవర్ ట్రైన్స్ అనేది ఒక్కసారి నేను హెడ్ ల్యాంప్ అనేది చూపించేస్తున్నాను మీకు. ఎల్ఈడి ల్యాంప్స్, ఇది పొజిషన్ డిఆర్ఎల్స్ ప్లస్ ఇక్కడ డిఆర్ఎల్స్ కనిపిస్తున్నాయి, టర్న్ బ్లింకర్స్. అండ్ ఫ్రంట్ గ్రిల్ అనేది ఒక కొత్త డిజైన్ లాంగ్వేజ్తో పాటు వస్తుంది. ఫాగ్ ల్యాంప్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇలా మీరు చూసినట్లయితే మనకి సైడ్ ప్రొఫైల్ అనేది చక్కగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వేరే వాళ్ళు ఆల్రెడీ వీడియో తీస్తున్నారు. సో ఇక్కడ ఎక్కడికి పోయినా మనకి ఇదైతే తప్పదండి. సో మనము మన పని కానిచ్చేయాలి. సో క్విక్లీ నేను పవర్ ట్రైన్స్ గురించి చెప్పేస్తాను. చెప్పినట్టు ఏదైతే పవర్ ట్రైన్స్ ఉన్నాయో రెండు కూడా 1 liter పెట్రోల్ ఇంజిన్స్. ఒకటి మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఇంకోటి ఏఎంటీతో పాటు వస్తుంది. న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్. టర్బో పెట్రోల్ ఏమో మనకి 5 speed మాన్యువల్ లేకపోతే CVT ఆటోమేటిక్తో పాటు వస్తుంది. సో ఇది మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఉంది కాబట్టి మనం ఇది ఫీచర్ చేయలేము. అక్కడ రైట్ హ్యాండ్ డ్రైవ్ చూపుతుంది, కానీ ఇంటీరియర్ అయితే సేమే. ఇంకొక విషయం ఏంటి అనేది మనం చూడాల్సింది ఏంటంటే ఏదైతే CVT వేరియంట్ ఉందో దాంట్లో పవర్ అరౌండ్ నాకు తెలిసి 100 PS అండ్ 160 Nm అండి. వేరేస్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ వేరియంట్లో 72 PS అండ్ 96 Nm. సో ఆల్రెడీ పవర్ ట్రైన్ ఒక ఇది నేను చెప్పేశాను. ఇంకోటి మనము చూసినట్లయితే 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్గా ఇవ్వబడుతున్నాయి. వేరేది ABS విత్ EBD, దాని తర్వాత ట్రాక్షన్ కంట్రోల్ అండ్ ఇవన్నీ ఫీచర్స్ అనేది మనకి సేఫ్టీ ఫీచర్స్ అనేది ఇప్పుడు లభిస్తున్నాయి. అండ్ ఈ ప్రైజింగ్లో 5.99 lakhs నుంచి స్టార్ట్ అవ్వడం అనేది అన్బిలీవబుల్ దీనికి ఉన్న ఫామ్ ఫ్యాక్టర్కి. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అఫోర్డబుల్ ప్రపోజిషన్గా ముందుకు వస్తుంది. సో దీంట్లో ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అంతా కూడా చాలా చాలా చక్కగా 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సేఫ్టీ ఫీచర్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పేసాను. ఫ్రంట్ ఫ్రెష్ అనేది లుక్ చాలా చాలా చక్కగా ఉంది. అండ్ ఈ యొక్క కాపర్ కలర్లో చాలా మంచి ఫీల్ అనేది మనకి క్యారీ చేస్తుంది. దీంతోపాటు మనకి వేరే సేఫ్టీ ఫీచర్స్ కూడా నేను ఆల్రెడీ చెప్పేసాను. 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్గా బేస్ వేరియంట్ నుంచి ఆఫర్ చేశారు. అదొక మంచి విషయం. అండ్ దాంతోపాటు మీకు పవర్ ట్రైన్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అండ్ మీరు చూడవచ్చు, ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇదొక యూనిక్ ఫ్రెష్ డిజైన్ లాంగ్వేజ్తో ముందుకు వస్తుంది. అండ్ మంచి వాల్యూ ప్రపోజిషన్గా ముందుకు వస్తుంది. ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ ఆల్మోస్ట్ హ్యాచ్ బ్యాక్ ప్రైస్లో మీకు ఒక SUV రావడం అనేది అది కూడా నిస్సాన్ లాంటి కంపెనీ నుంచి అది హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకోటి దీంతోపాటు మనకి 3 years వెహికల్ వారంటీ 1 lakh kilometers పాటు, లేదంటే దాంతోపాటు మనకి 3 years రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇవన్నీ కూడా ఆఫర్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ డీటెయిల్ అనేది చక్కగా కనిపిస్తుంది. ఈ మ్యాగ్నైట్ అనే బ్రాండింగ్ అనేది చక్కగా ఇక్కడ కనిపిస్తుంది. టర్బో బ్రాండింగ్ అక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి వెనకాల ఆ బ్రౌన్ ఇంటీరియర్స్ అనేది నీట్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి అండర్ థై సపోర్ట్ ఇవన్నీ కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ మనము డోర్ సిల్స్, ఇక్కడ డీటెయిల్ ప్లస్ బాటిల్ హోల్డర్స్ ఇవన్నీ చక్కగా కనిపిస్తున్నాయి. అండ్ ఒక్కసారి కూర్చున్నట్లయితే మనకి అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ లెగ్ రూమ్ అనేది కనిపిస్తుంది. స్కూప్డ్ అవుట్
సీట్ బ్యాగ్స్ అనేది ఉన్నాయి. సో మోర్ దెన్ సఫిషియంట్ లెగ్ రూమ్, అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ హెడ్ రూమ్ అనేది కనిపిస్తుంది. ఒక్కసారి నేను ఇక్కడ నుంచి చూపించేస్తాను. సో హెడ్ రూమ్ అనేది నీట్గా ఉంది అండ్ లెగ్ రూమ్ అనేది మోర్ దెన్ సఫిషియంట్ ఉంది. అండ్ ఇక్కడ మీకు డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్ అనేది మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఫ్రంట్ డాష్ అనేది మనకి చాలా చాలా నీట్గా అనిపిస్తుంది. 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే స్టీరింగ్ వీల్ ఉందో దీని ఒక డిజైన్ ఇలా కనిపిస్తుంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఆడ ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్ అక్కడ ఉంది. మనకి గేర్ స్టిక్ అనేది ఇక్కడ నీట్గా కనిపిస్తుంది. చాలామంది ఫొటోస్ తీస్తున్నారు. ఇక్కడ టైప్ సి ఛార్జింగ్ అనేది కనిపిస్తుంది. డెడికేటెడ్ ఎయిర్ కాన్వెంట్స్, సీటింగ్లో కూడా వాళ్ళు చెప్తున్నారు లెదరెట్ సీట్స్ ఇచ్చినా కానీ ఇన్సులేషన్ ఫీచర్తో పాటు వస్తుంది. అంటే ఇట్ విల్ కీప్ యూ 10 degrees కూలర్ అనమాట. ఆ సన్ ఒక హీట్ అనేది ఇది ఈ లెదర్ సీట్స్ మీద రాకుండా కాపాడుతుంది. అటువంటి కోటింగ్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. అదొక విషయం మీరు గమనించాలి. స్టీరింగ్ వీల్ చాలా చాలా చక్కగా కనిపిస్తుంది అండ్ 7-inch కలర్ డిస్ప్లేతో పాటు కనిపిస్తుంది. సోపల్ చూసినట్లయితే నేను చెప్పినట్టు లెదరెట్ సీట్స్ అనేది ఉన్నాయి. ఇది ఒకలాంటి ఇన్సులేషన్ దీంతో పాటు వస్తుంది. అంటే స్పెషల్ కోటింగ్ అనేది ఇచ్చారు. సో మీకు ఎక్కువ 10 degrees కూలర్ ఫీల్ అనేది వస్తుంది ఒకవేళ ఎండలో పార్క్ చేసినా కానీ. అదొక విషయం గమనించాలి. అండ్ సో మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. వైర్లెస్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లేతో పాటు ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ బే అనేది ఉంది. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఉంది. స్టార్ట్ స్టాప్ బటన్ అనేది ఇక్కడ ఇచ్చారు, చాలా కిందికి, చాలా యూనిక్గా ఉంది. అండ్ లెదర్ ఫినిష్తో పాటు మనకి డాష్ బోర్డ్ అనేది ఇవ్వడం మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ అంతా హార్డ్ ప్లాస్టిక్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఏదైతే TFT కన్సోల్ ఉందో మీరు చూసినట్లయితే ఇక్కడ అసలు ఇది ఆన్ లేదు అసలు మీకు ఈ గ్రాఫిక్స్ అవి చూపించడానికి. కానీ ఇది మీరు చూసినట్లయితే మనకి స్టీరింగ్ ఇదని 3 spoke స్టీరింగ్ వీల్ ఉంది. మనకి అన్ని కంట్రోల్స్ అనేది మనకి దీనిపైన కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఎక్స్ట్రానిక్ది ఏదైతే CVT గేర్ స్టిక్ ఉందో అండ్ చాలా చాలా ప్రీమియం ఫీల్ అవుతుంది. ఈ ప్రైస్లో సన్ రూఫ్ అనేది అయితే ఏమి ఇవ్వలేదు. అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ అదే స్టోరేజ్ కంపార్ట్మెంట్ అనేది ఇచ్చారు. గ్లవ్ బాక్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. 1 liter బాటిల్ హోల్డర్స్ అనేది ఈజీగా ఇక్కడ పెట్టొచ్చు అనమాట. మీరు బూట్ స్పేస్ చూసినట్లయితే అరౌండ్ 336 liters బూట్ స్పేస్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ అనమాట. 60-40 స్ప్లిట్ సీట్తో పాటు వస్తుంది. అండ్ మీరు దీన్ని ఫోల్డ్ చేసుకొని ఇంకా మోర్ రూమ్ అనేది పొందుకోవచ్చు. బూట్ లైట్ కూడా ఇక్కడ ఆఫర్ చేయబడింది. సో మరొకసారి ఎక్స్టీరియర్ డిజైన్ని హైలైట్ చేయాలంటే ఈ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ కానివ్వండి, ఇక్కడ షాక్ ఫిన్ యాంటెనా, రూఫ్ రైల్స్ ఇవన్నీ కూడా చాలా చాలా చక్కగా ఆఫర్ చేయబడ్డాయి. టైల్ ల్యాంప్ డిజైన్ అనేది చాలా ప్రీమియం కనిపిస్తుంది. ఇక్కడ మనకి మ్యాగ్నెట్ అనేది ఇది బ్యాజింగ్ అనేది కనిపిస్తుంది. వెనకాల మనకి ఒకలాంటి స్కిట్ ప్లేట్ లాంటి ఫీల్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. అండ్ CVT బ్రాండింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో నేను చెప్పినట్టు కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దీంట్లో ఏంటంటే ఆల్రెడీ ఒక ఓవర్వ్యూ అనేది నేను మీకు ఇచ్చేసాను కార్ గురించిన కంప్లీట్ వాక్ అరౌండ్ అనేది. సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఏదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఉన్నాయో. మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేది 5.99 lakhs. సో ఓల్డ్ మోడల్ ప్రైజింగ్లో మనకి కొత్త ఫీచర్స్ 6 air bags కానివ్వండి, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానివ్వండి, మళ్ళీ ఆటో డిమింగ్ ఇన్నర్ ఇంటీరియర్ రేర్ వ్యూ మిర్రర్ కానివ్వండి, అంటే యాంటీ గ్లేర్ క్యారెక్టరిస్టిక్స్తో పాటు లెదర్ సీట్స్ కానివ్వండి, మళ్ళీ ట్రైడెంట్ టెస్టెడ్ పవర్ ట్రైన్స్ కానివ్వండి, అన్నీ కూడా మనకి బెటర్ ఎక్స్టీరియర్ డిజైన్, మోర్ ఇంపోజింగ్ డిజైన్ లాంగ్వేజ్, బెటర్ కంఫర్ట్, బెటర్ సేఫ్టీతో పాటు మనకి అండ్ బెటర్ టెక్నాలజీతో పాటు ఈ సేమ్ ప్రైస్లో లాంచ్ చేయడం అది అదుర్స్ అనమాట. సో ఇది నా కొత్త మ్యాగ్నైట్ ఒక ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్ ఓవర్వ్యూ. డ్రైవ్ చేయడానికి మనకు అవకాశం దొరికినప్పుడు నేను డ్రైవ్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పటికైతే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.